ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో గురుకులం నుంచి అదృశ్యమైన విద్యార్థుల్ని పోలీసులు రక్షించారు. విజయవాడ వెళ్లే రోడ్డులో హైలెవెల్ బ్రిడ్జి కింద ముగ్గురు విద్యార్థుల్ని గుర్తించారు. వారిని తల్లిదండ్రులకు అప్పగించారు. తిరువూరు గురుకులంలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు నిన్న అదృశ్యమయ్యారు. వారి కోసం టీచర్లు గాలించినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో నిన్న రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురుకులంలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో విద్యార్థులు ఎలా బయటకు వెళ్లారన్న విషయం తెలియలేదు. పాఠశాల సమీపంలోని సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విద్యార్థుల కోసం గాలించారు. 10 బృందాలుగా విడిపోయి తెల్లవార్లు గాలింపు చేపట్టిన పోలీసులు చివరకు ఓ బ్రిడ్జ్ కింద ఉన్న విద్యార్థుల్ని పట్టుకుని పేరెంట్స్ కు అప్పగించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పూర్ణ అందిస్తారు. పూర్ణ, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎందుకు విద్యార్థులు బయటకు వెళ్లాల్సి వచ్చింది? పవన్, ఏదైతే ఎన్టీఆర్ జిల్లా తిరువూరు గురుకుల పాఠశాలలో అదృశ్యమైన ముగ్గురు పిల్లలు ఆచూకీ లభ్యం కావడంతో మొత్తం అటు పోలీసులతో పాటు కళాశాల యాజమాన్యం కూడా మొత్తం కూడా ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న సాయంత్రం వీళ్ళంతా అదృశ్యమయ్యారని చెప్పి కూడా స్కూల్ యాజమాన్యం గుర్తించింది. వెంటనే ఈ విషయాన్ని అటు వెంటనే పోలీసులు రావడంతో పోలీసులు మొత్తం ఆ స్కూల్ పరిసర ప్రాంతాల్లో గురుకుల పాఠశాల సరౌండింగ్స్ ఏరియా మొత్తం కూడా చూశారు. అయితే అక్కడ సీసీటీవీ కెమెరాలో పనిచేయకపోవడంతో మొత్తం కూడా ఆ స్కూల్ సిబ్బందిని కూడా అడిగారు. ఏదైతే గురుకుల పాఠశాల సిబ్బందిని సీసీ కెమెరాలు ఎందుకు పనిచేయలేదన్న విషయాన్ని కూడా అడిగారు. అయితే ఇటీవల నుంచి కొన్ని రోజుల నుంచి ఆ సీసీటీవీ కెమెరాలు పనిచేయట్లేదని కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే పోలీసులు చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలన్నింటినీ కూడా తీసుకుని నిన్న రాత్రి తెల్లవారులు మొత్తం కూడా దాదాపు ఒక 10 టీమ్స్ ని మొత్తం కూడా పెట్టి వెతుకులాట మొత్తం చేశారు. అయితే ఈ విద్యార్థులందరూ కూడా ఒక బ్రిడ్జి కింద ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళంతా కూడా కలిసి ఈ సెలవులు కావడంతో ఆ ముగ్గురు కలిసి విజయవాడ వెళ్లేందుకు కూడా ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో వాళ్ళు అక్కడి నుంచి వెళ్లే ప్రయత్నంలో పోలీసులు వాళ్ళని గుర్తించి వాళ్ళని పట్టుకుని తీసుకొచ్చి అయితే సురక్షితంగా పోలీసులు అప్పగించడంతో మొత్తం కూడా అటు తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యం కూడా ఊపిరి పీల్చుకున్నారు. రైట్, థ్యాంక్ యూ పూర్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.